మీ జీవితమే ఒక సినిమా లాగా ఉందిగా. రామ్ గోపాల్ వర్మ గారికి ఇవ్వాలని ఆలోచిస్తున్నా నా స్టోరీ. రైట్స్ వర్మ గారు చెప్తే బ్రహ్మాండమైన మంచి కమర్షియల్ సినిమా చేస్తారు. ఆయనకి ఇస్తే చాలా బాగా అంటే చిన్న వయసు జోక్గా అనేదాన్ని నా స్టోరీస్లో. నా స్టోరీస్కి రామ్ గోపాల్ వర్మకి ఇస్తాను అంటే ఊహ తెలియనప్పటి నుంచి. కానీ ఊహ తెలిసినాక నిజంగానే అనుకున్నా కానీ ఎప్పుడు వెళ్ళలేదు, ఆయనను కలవలేదు. నచ్చుతారు, ఆయన కలిస్తే మళ్ళీ ఇంకొక ప్రమాదం కూడా ఉంది తెలుసు, అందుకే డేట్ చేయట్లేదు. అండ్ ఇంకో దగ్గర ఒక దగ్గర మారిపోద్ది. అప్పుడు ఆయన వ్యూహం ఇప్పుడు తీసాడుగా, తీస్తారు మిమ్మల్ని చూడగానే మళ్ళీ ఆ వ్యూహం వేరే వచ్చేస్తుంది. వేరే వ్యూహం వచ్చేది. ఆల్రెడీ కొన్ని ఎక్స్పీరియన్స్ చూస్తున్నాం కదా లైవ్ లో. బట్ ఆయన పవన్ కళ్యాణ్ గారిని అన్నారు కాబట్టి నేను ఆయన దూరంగా ఉన్నా. ఓకే, మీ దేవుణ్ణి ఆయన అన్నారు కాబట్టి. దేవుణ్ణి అంటే నేను ఒప్పుకోను కదా. ఇప్పుడు మంచి అయినా చెడైనా నా ఇంట్లో ఉన్న నాన్న నాకు గొప్ప, మంచి అయినా చెడైనా. బట్ ఎదుటోడు వచ్చి నా అన్నని అంటే నేను తీసుకోను. అది ఎంత పెద్ద పొజిషన్లో ఉన్నా సరే నేను తీసుకోలేను. కాబట్టి నేను ఆయనకి అగెనెస్ట్గా ఉన్న ఎవరిని నా ఫ్రెండ్ లిస్ట్లో కూడా నేను తీసేస్తా. వాడు నాకు ఎంత ఇష్టమైనా సరే, వాడు నాకు ఎంత ఇంపార్టెంట్ అయినా సరే, పవన్ కళ్యాణ్ గారిని ఒక మాట అన్నాడు, డిలీటెడ్ మైండ్లో నుంచి, నెక్స్ట్ మినిట్ ఉండడు అంతే. సో జనసేన కోసం కూడా అప్పుడప్పుడు పోస్టులు పెడుతుంటాను, మీటింగ్స్కి వెళ్తాను. మన జనసేన హైదరాబాద్లో జరుగుతాయి కదా మీటింగ్స్, అటెండ్ అవుతుంటాను. అంటే నా ఫ్రీ అవైలబిలిటీ బట్టి ఇన్వాల్వ్ అయ్యాను. ఈ మధ్యనే ఆ మెంబర్షిప్ కోసం 10 ఏళ్ళుగా కష్టపడ్డాను నేను. జనసేన మెంబర్షిప్ తీసుకున్నాను. మెంబర్నే నేను ఇప్పుడు అఫీషియల్గా. బట్ అంటే మిమ్మల్ని ఆత్మహత్య చేసుకుందాం అనుకున్న మీరు ఆ పవన్ కళ్యాణ్ స్పీచ్ వల్ల బతికి పోరాటం చేస్తూనే ఉంటా. ఆయనకి నేను డైరెక్ట్గా సపోర్ట్ చేయకపోవచ్చు, బట్ ఇండైరెక్ట్గా సోషల్ మీడియాలో కానీ. ఇప్పుడు మరి రాజకీయాల మీద అబ్జర్వ్ చేస్తూ ఉంటారా? 100%. ఏపీలో ఎలా ఉంది రాజకీయం? ఇప్పుడు ఏపీలో చెత్తగా ఉందండి రాజకీయం. చెత్త అంటే చెత్త. అంటే భవ్యారెడ్డి ఇలా మాట్లాడుతుంటే మళ్ళీ జగన్ రెడ్డి కోపం వస్తుంది. జగన్ గారికి డైరెక్ట్ చెప్తున్నాను చెత్త ప్రభుత్వం అని. రోజు నా పోస్టులు చూసి మీకే అర్థమైంది నేను జగన్ గారిని టార్గెట్ చేశాను. ఎందుకట్లా? మీ సామాజిక వర్గం కదా. మా రెడ్డి అనేది పక్కకు పెడితే ఒక పర్సన్ని పర్సనల్గా టార్గెట్ చేయొద్దు. ఎప్పుడు అభివృద్ధి ఏమైందంటే 3 పెళ్ళిళ్ళు, ఇక్కడ రోడ్ అవ్వలేదు అంటే 3 పెళ్ళిళ్ళు. కోపం అంటే అది నిజమే కదా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ పక్క పెట్టినా నార్మల్గా మాట్లాడినా అభివృద్ధి ఏమైంది, ఇల్లులు కట్టావా, అవి చేసావా అని అభివృద్ధి గురించి జనాల గురించి మాట్లాడితే, లేదు పవన్ కళ్యాణ్ 3 పెళ్ళిళ్ళు 4 పెళ్ళిళ్ళు, ఒక భార్యతో 3 ఏళ్ళు లేడు, నువ్వు వెళ్ళి వాళ్ళ ఇంట్లో పనిచేసావా? నేను జగన్ గారికి చెప్తున్నా ఇది, నువ్వు వెళ్ళి వాళ్ళ ఇంట్లో పనిచేసావు, పవన్ కళ్యాణ్ ఇంట్లో ఎంతమందితో ఎన్ని రోజులు ఉన్నాడని పని చేస్తూ చూసావా? వాళ్ళ ఇంట్లో నువ్వేమన్నా వర్క్ చేయడానికి ఉన్నావా? 10 ఏళ్ళు ఉన్నావా, 20 ఏళ్ళు ఉన్నావా? ఆయన ఏం చేశాడు ఇంట్లో నీకు ఎలా తెలుస్తుంది? నువ్వు వెళ్ళి చూడలేదు కదా. వాళ్ళ ఇంట్లో పనిచేసే వాళ్ళకైతే తెలుస్తుందండి. మన ఇంట్లో పని వాళ్ళకి తెలుస్తే మనం ఎలా మాట్లాడుకు తిట్టుకుంటాం బాగుంటామని పని వాళ్ళకి మాత్రమే మన పర్సనల్ లైఫ్ తెలుస్తుంది. సో పర్సనల్ లైఫ్ నీకు తెలిసింది. ఇప్పుడు ఆయన 3 పెళ్ళిళ్ళు చేసుకున్నాడు, 3 ఆడలను తీసుకొచ్చి ఒకే ఇంట్లో పెట్టి సంసారం చేయట్లేదు కదా. ఒక ఆవిడకి డైవర్స్ ఇచ్చాడు, లీగల్గా తీసుకున్నాడు, ఇంకో సెట్ అవ్వలేదు. అంత పెద్ద రేణు దేశాయ్ గారే అన్నారు నాతో చేసిన తప్పు, బట్ ఆయన మంచి మనిషి.